బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ అధ్యక్షతన మంగళగిరిలో వైసీపీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ పరిశీలకులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. సీఎం జగన్ అధ్యక్షతన మంగళగిరిలో వైసీపీ కీలక సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ పరిశీలకులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కోటేశ్వరరావు, ఇక నేతలతో సీఎం జగన్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, ఈ రోజు మరి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం ఇప్పుడే ముగిసింది. దీనికి సంబంధించినటువంటి సభలో మరి వైఎస్ఆర్సీపీ కేడర్ కి అయితే దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దాదాపుగా 40 రోజులు మాత్రమే మనకి ఇంకా గడువు ఉంది. ఈ గడువులో మనం మరి క్షేత్రస్థాయిలో మన ప్రభుత్వం గురించి కానీ మనం చేసిన పనుల గురించి కానీ ఖచ్చితంగా చెప్పాలి. మీరు క్షేత్రస్థాయిలో ఓటర్లకు కానీ మన ఎవరైతే ఉన్నారో మన కార్యకర్తలకు మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందంటూ ఆయన దిశానిర్దేశం అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి మరి ఈ సమావేశంలో కేడర్ ఏదైతే ఉందో మండల స్థాయి వరకు, అంటే ఎమ్మెల్యేలు జిల్లా స్థాయి, మండల స్థాయి, మరి మండల స్థాయి వరకు కూడా దాదాపు 2700 మంది వస్తారనుకున్నప్పటికీ కూడా ఈ సంఖ్య కాస్త దాదాపు పైగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలైతే చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక్కడ టిక్కిరిసినటువంటి ఈ ప్రాంగణంలో ఈ సికే కన్వెన్షన్ మరి సెంటర్ లో జరిగినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. 175 సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు అయితే వచ్చారు. అయితే ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పారు. ఇప్పటి వరకు కూడా మనం దాదాపు 125 సార్లు మనం బటన్ నొక్కి కొన్ని 22,55,00,000లకు పైగా మరి నేరుగా బటన్ నొక్కి మరి లబ్ధిదారుల ఖాతాలో వేశాము కాబట్టి ఇది మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఎవరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంత పెద్ద ఎత్తున మరి పథకాలు ఇచ్చిన ప్రభుత్వం కానీ ఎక్కడా లేదు. అంతేకాకుండా నేరుగా బటన్ నొక్కి నేరుగా కొన్ని లక్షల రూపాయలు మనం వేశాం కాబట్టి ఈ మనం చేసిన మంచిని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మీరు వెళ్ళి బూత్ స్థాయిలో, బూత్ లెవెల్లో ఏదైతే ఉందో మన ప్రభుత్వం గురించి కానీ మనం ప్రభుత్వ విధానాల గురించి కానీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీరు చెప్పకపోతే మన ప్రభుత్వం గురించి కానీ మన ప్రభుత్వ విధానాల గురించి మీరు ప్రజలకు చేరవేయకపోతే మరి ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ప్రతి గడపకు వెళ్ళండి, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళండి, మన ప్రభుత్వం చేసిన మంచి మరోసారి గుర్తు చేయండి వాళ్ళకి అని కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే వాదనలు చేస్తున్నాయో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనలను తిప్పికొట్టి, అంతేకాకుండా మన ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల తీరుని వారికి మరోసారి గుర్తు చేయాలి. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రం మరి స్వతంత్ర భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మరి సంక్షేమ పాలన కానీ ఇతర అభివృద్ధి పనులు కానీ ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగని విధంగా మనం మరి పేదలకు మనం చేశాం. కాబట్టి పేదల నుంచి మనం ఈసారి ఖచ్చితంగా దాదాపు 125-26 సార్లు నేను బటన్ నొక్కాను కాబట్టి కనీసం ప్రజలను 2 సార్లు బటన్ నొక్కే విధంగా మరి మీరు చూడాలి. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమ పాలన, మన పాలన రాకపోతే పేదవాడికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, పేదవాడు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పేదవారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలని మీరు చెప్పాలి. అంతేకాకుండా మరి మన ప్రభుత్వం రాకపోతే పేదలు చాలా నష్టపోయే అవకాశం ఉందని కూడా గుర్తు చేయాలని కూడా ఆయన మరి కేంద్రకి అయితే దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏదైతే కొన్ని వ్యూహాలు మరి వారు అమలు చేసే
విధంగా ఉంటాయి కాబట్టి ఆ వ్యూహాలను కూడా మనం తిప్పికొట్టాలి. ఆ వ్యూహాలను తిప్పికొట్టి బూత్ లెవెల్ కి మరి మనకి ఎవరైతే ఉన్నారో వారిని బూత్ లెవెల్ కూడా ఓటు వేయించే విధంగా కూడా తీసుకొచ్చి వారిని మరి ప్రభావితం ఇతర పార్టీలకు ప్రభావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో ఉంది కాబట్టి మీకే ఉంది కాబట్టి అని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 80 సంవత్సరాలు పైబడినటువంటి వారు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ దాదాపు ఈ రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా ఉన్నారు కాబట్టి ఈ 10 లక్షల మందికి మరి భారత ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఖచ్చితంగా మన పార్టీకి సంబంధించినటువంటి మరి ఎవరైతే ఉన్నారో ఈ దివ్యాంగులు కానీ 80 సంవత్సరాల వృద్ధులు కానీ వీరికి ప్రత్యేకంగా ఓటర్ బ్యాలెట్ ఇస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి తీసుకొని మీరు మన పార్టీకి సంబంధించినటువంటి ఓటు వేసే విధంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు 26 లక్షల మందికి పైగా 20 లక్షల మందికి పైగా మరి కొత్త ఓటర్లు ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి 22 సంవత్సరాల లోపు వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సంవత్సరం ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరి ఓటు కూడా చాలా ప్రభావవంతం ఉంటుంది. ఈ ఓట్లను కూడా ఖచ్చితంగా మీరు వారి దగ్గరికి వెళ్ళండి, మన ప్రభుత్వం గురించి ఖచ్చితంగా మరి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా వారు తెలియజేశారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ముందు జరిగినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ మరి వ్యూహాత్మకమైనటువంటి సమావేశాన్ని కూడా చెప్పుకోవచ్చు. వ్యూహాత్మకంగా మరి వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళాలి. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గెలిచి తీరాలి. మన ప్రభుత్వం మళ్ళీ గెలవకపోతే పేదవాడికి అన్యాయం జరుగుతుంది. థాంక్యూ కోటేశ్వరరావు.